నెక్స్ట్ అశోక్ గారు మాట్లాడతారండి. అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు ఈ ఇవాళ ఎలక్షన్స్ డిక్లేర్ చేయడానికి ఎంత కష్టపడాల్సి వచ్చిందనేది. ఎందుకంటే గత జూన్లో అయిపోయింది ఎలక్షన్స్. దీన్ని ఎలా అయినా సరే కంటిన్యూ చేయాలనే ఉద్దేశంతో నేను వైస్ ప్రెసిడెంట్గా ఉన్నా కూడా మ్యాక్సిమం రకరకాల పెట్టారు. ఎప్పుడు ఛాంబర్లో ఇటువంటి సిచ్యువేషనే జరగల. మీరు చరిత్ర తీసుకుంటే రెండు సార్లు కోవిడ్ వచ్చినప్పుడు, స్టేట్ బైఫర్కేషన్ వచ్చినప్పుడు మాత్రమే ఎక్స్ట్రాడినరీ సర్కమ్స్టెన్స్లో డిలే చేశారు తప్పితే, అందరూ అనుకొని ఎవరు అబౌట్ చేయలా చేశారు తప్పితే, వాంటెడ్గా మేము ఇక్కడ ఉండాలి, దీన్ని వాడుకోవాలి అనే ఉద్దేశంతో ఫస్ట్ టైం చేసింది ఇది. యాజ్ ఏ వైస్ ప్రెసిడెంట్గా నేను ఎంత పోరాడానో, అన్ని రూల్స్ బ్రేక్ చేశారు. పోరాడి తీసుకురావడానికి నాకు 4 నెలలు పట్టింది. నేను ఎంతమంది ఫస్ట్ మా వాళ్ళలో మేము అడిగాం, తర్వాత ఆఫీసర్ల దగ్గరికి వెళ్ళాను, తర్వాత మినిస్టర్ల దగ్గరికి వెళ్ళాను, అందరినీ ఎక్సెప్ట్ సీఎం గారు తప్పితే అందరినీ కలిసా. కానీ అయినా జరగల. చివరికి ప్రెస్ 4వ స్తంభం అని చెప్పి ప్రెస్ని అడిగాను, కొంతమందిని అడిగా, పేర్లు చెప్పను, మేము అడిగి చెప్తామండి అని రాలా. ఇంకొక ఆయన ఏం సమాధానం చెప్పలా. ఇక లాభం లేదని నాకు తెలిసిన ఒక పెద్ద ఆయన్ని పట్టుకొని, సార్ మీరు చెప్తే 2 స్టేట్లలో కూడా ఉంటారని ఆయన వెళ్ళి, నా ప్రాబ్లం ఇది సార్, మాకు ఏమొద్దు, ఇది సిస్టమ్స్, ఇది గవర్నమెంట్, ఇది ట్రేడ్ బాడీ, ఈ ట్రేడ్ బాడీ అనేది గవర్నమెంట్తో డీల్ చేస్తుంది. సో గవర్నమెంట్లో డీల్ చేసే ట్రేడ్ బాడీ సక్రమంగా లేకపోతే మేము ఏమి రికమెండేషన్ చేస్తాం, ఏమి తీసుకొస్తాం, దీన్ని సక్రమంగా వెళ్ళేటట్టు మీ వంతు మీరు మీ పరిశోధన చేసి కరెక్టో మేము మాట్లాడేది తప్పు అని అడిగితే కొన్ని పేపర్లో రాసి కంటిన్యూగా రావటం కానీ ఏదైనా కానీ చివరికి మొత్తానికి యాక్సెప్ట్ చేశారు. 5 నెలలు పట్టింది. అప్పుడు ఎవ్వరు రాలా. ఇప్పుడు అందులోనే ఉన్నవాళ్ళు కొంతమంది, సార్ మీరు పోరాడాలి సార్, మీరు పోరాడిపోతే రాదు సార్ అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు అటు వెళ్ళి కూర్చున్నారు. నేను పేర్లు ఎవరిని కూడా చెప్పను, ఎందుకంటే ఎవరు పోరాడే వ్యక్తులు లేరు. బిజీ షూటింగ్ చేసుకునే వాళ్ళు సినిమా చూస్తారు తప్పితే ఈ ఛాంబర్ని ఎలా కంటిన్యూ చేద్దామని వాళ్ళు చూడరు. వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. నాకు ఏ పని లేదు, నేను సినిమా మానేశాను, నేను వేరే దీంట్లో ఉన్నా. కానీ ఏంటంటే నాకు హైదరాబాద్లో నా సినిమాలన్నీ ఇక్కడే చేశాను. నేను ఇండస్ట్రీ 86లో వచ్చినప్పటి నుంచి నేను తీసిన 6-7 సినిమాలు కూడా ఇక్కడే ఉన్నాయి. నాకు ఇక్కడ ఒక అభిమానం. మనం మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇంత ఉత్పత్తి అవుతుంది అన్నీ చూసిన వాడిని ఈ ఛాంబర్ ఇలా అవ్వటం నాకు బాధేసింది. మనకన్నా పెద్ద వాళ్ళు అందరూ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ దాము గారి ఫాదర్ యాజ్ ఏ సెక్రటరీ ఆయన ఉన్నప్పుడు ఆయనకి ఒక సైట్ వచ్చింది దీంట్లో లాటరీలో. నేను సెక్రటరీగా ఈ సైట్ నేను తీసుకోవటం ఏంటి అని చెప్పి నాకు వద్దని చెప్పాడు. అటువంటి గొప్ప వ్యక్తులు, అలాంటి వాళ్ళు కాపాడబట్టే వాళ్ళు ఈ బిల్డింగ్ కానీ ఏమైనా ఉన్నాయి. ఇండస్ట్రీ వచ్చింది, 91 ఎకరాలు ఇచ్చారు, అందరూ పంచుకున్నారు. ఇది నలుగురికి ఏది ఉపయోగపడాలని ఆ రోజున కూర్చున్న పెద్దలు, సోకాల్ పెద్దలందరూ డిసైడ్ చేసి ఈ బిల్డింగ్ పెట్టారు. ఇవాళ 26 ఫిబ్రవరితో అయిపోతుంది. మాకందరికి 30 దాకా ఉన్నాయి. ఉన్నా కూడా వాళ్ళు పొడిగించటలా. ఎందుకు? దీన్ని వేరే చేద్దాం. ఇది దాని ఎట్టి పరిస్థితుల్లో మేము ఒప్పుకొని దానికోసమే ప్రయత్నం. దీనికి వంత పాడేవాళ్ళు ఇప్పుడు పొజిషన్స్లో ఉన్నారు. వాళ్ళు నిన్న మాట్లాడారు, నేను నిన్నే చూశాను. ఇది లీజు, మనం ఇలా లీజ్ ఎవరిది? ఇవాళ నేను ఛాంబర్కి ఎవరైనా వస్తే వాళ్ళు 2 ఏళ్ళు ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు కాదు. ఛాంబర్ నా సొంతం కాదు. అలానే ఆ సొసైటీలో ఉన్న ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సినిమా వాళ్ళు 5 ఏళ్ళు అయిపోగానే వాళ్ళు వెళ్ళిపోవాలి. కావాలంటే గెలిచి రావాలి, అంతే తప్పితే అది నా సొంత ఆస్తి, నా సొంతం నేను చేసుకోవాలి, నా ఇష్టం వచ్చినట్టు జరగాలనేది మాత్రం అది కరెక్ట్ కాదు. అది ఎందుకంటే ఇండస్ట్రీ బాగు కోసం అందరు, నేను ఒకటే అడిగాను, నా దగ్గరకు వచ్చారు అడిగారు, సార్ మీరు ఒక్కరే సార్ అబ్జెక్షన్, లేకపోతే వెళ్ళిపోతున్నారు సార్, నాకేం వద్దు సార్, అందరినీ కూర్చోబెట్టి మీరు మాట్లాడి ఇండస్ట్రీకి ఏది బెనిఫిట్ అవుతుందో అది ఆలోచించి చేయండి అని అడిగారు. దానికి కుదరట్లా. మనం ఏంటి ఇక్కడ ఉన్నది ఏంటి, మనం ఓన్లీ కస్టోడియన్స్, వీఆర్ నాట్ ద ఓనర్స్. కొంతమంది నా తోటి నిర్మాతలు వాళ్ళు ఇది లీజ్ ల్యాండ్ మనం వదిలేయాలి అనేది తప్పు మాట. అది మనం పోరాడతాం. ఈ గడ్డ ఇక్కడికి వచ్చిన దానికోసం మనకి ఏమన్నా, నాకేం ఒక సైట్ కూడా లేదు ఇక్కడ, ఏమన్నా రాలా. కానీ అనుభవించిన వాళ్ళు కూడా ఇది కూడా దాన్ని నలుగురికి ఉపయోగపడేటట్టు వాడాలి తప్పితే ఇదేదో నా సొంతంగా చేద్దాం అనేది కరెక్ట్ కాదు. అది తర్వాత మాట్లాడతాను. రెండోది, ఇప్పుడు మనం నిన్న మాట్లాడితే ఎలక్షన్ వచ్చినప్పుడు, ఇప్పుడు 9 సంవత్సరాలుగా ఛాంబర్ దీంట్లోనే 9 సంవత్సరాలుగా వైస్ ప్రెసిడెంట్ ఇదే మన సెక్రటరీగా ఉన్నారు, నేను గౌరవ సెక్రటరీలు. మరి ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు? ప్రతిసారి ఎలక్షన్ ముందలే ఇవి వస్తాయి, ఆ తర్వాత వెళ్ళిపోతారు. 1 నెల తర్వాత ఇంకా ఎవరు దీని గురించి డిస్కస్ చేయరు, మళ్ళీ 2 ఏళ్ల తర్వాత వస్తారు. అలా కాదు కదా, చిన్న పెద్ద అనేది లేదు సార్. ఇక్కడ సినిమా హిట్ అయితే పెద్దాడు అవుతాడు, సినిమా ఫ్లాప్ అయితే చిన్నాడు అవుతాడు. మీ కళ్ళ మొదలు ఎంతోమంది చూశారు, పెద్ద సోకాల్డ్ నిర్మాతలు ఇవాళ మామూలుగా ఉన్నారు. ఎందుకు? ఇవాళ పరిస్థితులు బాగా, ఇండస్ట్రీ అనేది వేరే లెవెల్కి వెళ్ళిపోయి మనం ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. ఇటువంటి పరిస్థితుల్లో సరైన ప్రోగ్రెస్ వాళ్ళు అంటారు, మాకెందుకు సార్, మేము ఎందుకు రావాలి, మా పనులు మేము చేసుకోవాలంటారు. కాదయా, మీరు అలా వదిలేస్తే మన ఒంటికి ఒక పుండు పుడితే ఆ పుండుని వదిలేయకూడదు, మొత్తం తినేస్తాం. ఆ పుండుని సమూలంగా నాశనం చేయాలి. దానికోసం మై రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే
ఇప్పుడు మీరు 2 ప్యానల్స్ చూసుకోండి, అందులో ఉన్నాళ్ళు ఇందులో ఉన్నారు. ఎంతమంది గత 5 సంవత్సరాల్లో సినిమాలు తీశారు? అటున్నాళ్ళు ఇటున్నాళ్ళు చూసుకోండి. వాళ్ళు చెప్పే మాటలు ఎంతవరకు చెప్పడానికి ఏమైనా మైక్ దొరికితే ఏదైనా చెప్తాం, దాన్ని ఆలోచించాలి కదా. ఆలోచన చేసి మన ఇండస్ట్రీని ఎలా బాగు చేయాలి. ఎందుకంటే హైదరాబాద్ వచ్చిన కొత్తల్లో అప్పుడు సినిమా ఇండస్ట్రీ పెద్ద ఐకాన్గా ఉంది. ఇవాళ ఈవెన్ సీఎం గారు కూడా రెడీగా ఉన్నారు, దీని అంతా ఒక ఐకాన్గా చేసి ఈ బిల్డింగ్ చేయాలి, డెవలప్ చేయాలని ఉంది. ప్లస్ గ్లోబల్గా వెళ్తుంది. సో దాన్ని కాపాడేదానికి మన వంతు చేయాలి. తర్వాత ఈ ఛాంబర్ ఎలక్షన్స్లో మనం ఛాంబర్ గురించే మాట్లాడాలి. 4 ఇవి ఉన్నాయి: స్టూడియో సెక్టారు, ఎగ్జిబిటరు, డిస్ట్రిబ్యూటరు, ప్రొడ్యూసరు. ఈ 4 సెక్టార్లకి కావాల్సింది ఏంది మంచిది, ఇండస్ట్రీ ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా బాగుపడాలి, దాని గురించి సజెషన్స్ ఇవ్వండి. డెఫినెట్గా దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారు. అది చేయకుండా ఎక్కడో ప్రొడ్యూసర్ కౌన్సిల్లోదో ఇంకోటి తీసుకొచ్చి దీన్ని రుద్దటం అనేది కరెక్ట్ కాదు. అందరు నలుగురు ఒప్పుకొని చేయాలి. ఒకరు ఇవ్వమంటే ఒకరు కోపం వస్తుంది, అలా కాకుండా చేయాలి. అందరు కనుక సెలెక్టివ్గా చేసి ఎవరిని కనుక వస్తే డెఫినెట్గా చేస్తారు. చేయకపోవటం అనేది ఏం లేదు. కొన్ని చేశారు ఆల్రెడీ. మన బైలాస్ పెట్టారు, 6 years నుంచి రాసి రెడీ పెడితే దాన్ని ఓపెన్ చేస్తే ఎవరు 2 ఏళ్ల కింద ఉండటానికి లేదు, రానీరు, ఏదో ఒక అడ్డం పెడతారు. అలా ప్రతి దాంట్లో ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. వాళ్ళు విమర్శలు ఇవ్వచ్చు, ఏ విమర్శలు, నేను విమర్శ చేయదలుచుకోవాలి, ఎందుకంటే పర్సనల్గా అది కాదు. మన ఛాంబర్ని ఎలా కాపాడుకోవాలి, మన ఇండస్ట్రీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, నలుగురికి అందరికి ఆమోద్యమైన పనులు చేయాలి, ఇవన్నీ ఉన్నాయి ఆల్రెడీ, వాళ్ళు చెప్తారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరందరూ అది డిసైడ్ చేసి దాన్ని మీరు రాసి చెప్తారు కదా. ఎక్కడ తప్పు మీరు తప్పు మాట్లాడితే మీరు తప్పు వెంటనే క్వశ్చన్ చేయొచ్చు, మీకు తెలుసు. దీంట్లో ఎవరు ఏం చెప్తున్నారు అనేది మీరు చూసుకొని దాన్ని బట్టి మీ వ్యూస్ మీరు ఇవ్వండి, ఇచ్చి మీరు సపోర్ట్ చేయండి. ఎందుకంటే ఇండస్ట్రీ వాళ్ళు చూసుకోండి. అంటే నేను మాలో ఎలక్షన్ లేదు, ఛాంబర్లో ఎలక్షన్ లేదు, ప్రొడ్యూసర్ కౌన్సిల్లో ఎలక్షన్ లేదు, పోరాడితే తప్పితే రాట్లా. సౌత్ ఇండియాలో ఎలక్షన్ లేదు. ఏంటిది, ఎక్కడికి వెళ్తున్నాం మనం? సో వాళ్ళు కూడా ఎందుకంటే పోరాడితే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పెడతారు ప్రొడ్యూసర్ కౌన్సిల్, నెక్స్ట్ మంత్ పెడతారు. అలా దాన్ని చూసి నెక్స్ట్ వస్తుంది. అది చాలామంది అడుగుతున్నారు. అది ఉండాలి కదా, మన ఆర్గనైజేషన్ అనేది మనం రన్ చేసుకుంటేనే వస్తుంది. దానికోసం మీరు ఇచ్చేయండి, మై రిక్వెస్ట్. థ్యాంక్ యూ.